ఈ నారా చంద్రబాబు అనేవాడు ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే, జయప్రద ఒక పెద్ద హీరోయిన్ ఒకప్పుడు, ఆమెని రాజకీయాల్లో తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు ఆర్టిస్ట్ ప్రచారాల్లో తీసుకొస్తారు, ఆ తర్వాత వాళ్ళు పెద్ద పదవుల్లో కూర్చున్న తర్వాత అందరు ఆర్టిస్టులు మర్చిపోతారు. ఆడదంటే చాలా చీప్. ఎగ్జాంపుల్ తీసుకోండి, బాలకృష్ణ. ఆడది కనపడితే ముద్దు పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపు చేయాలి అంటాడు. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అనుకో. సోషల్ మీడియాలో నేను ఎప్పుడైతే ప్రెస్ మీట్ 3 గంటల సేపు అయిపోయి నా బాధనంతా చెప్పిన తర్వాత టీడీపీ వాళ్ళు పోస్ట్ పెట్టారు, నువ్వు బాత్రూంలో స్నానం చేస్తూ అయ్యన్న పాత్ర గారితో మాట్లాడిన వీడియో మా దగ్గర ఉంది, అది రిలీజ్ చేస్తామని చెప్పని బుచ్చి చౌదరి గారు దాంట్లోంచి పెట్టాను. ఇప్పుడు ఆవిడ వెళ్ళినా కూడా లేదు, ఆవిడ పేరు తీసుకొని పైకి పంపించడానికి వీల్లేదు. పార్టీ నుంచి అవమానం చేస్తున్నారు. మహిళా నాయకురాలకి మదర్ క్యాస్ట్ వాళ్ళకి ఇటువంటి చిన్న ట్రోలింగ్ జరిగితే మరి ఎందుకంటే పార్టీ అందరూ నించొని ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టారు? నా వైపు ఎందుకు ఒక్కరు కూడా నించోలేదు? అంటే నా కాస్ట్ అంటే ఒక రకంగానా, మీకు ఇంకొక కాస్ట్ వాళ్ళంటే ఒక రకంగానా? మరి అందుకే కదా కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అని ఉంటుంది.